జెమిమా రోడ్రిగ్స్. జెమిమా రోడ్రిగ్స్ ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అదొచ్చేసి మన ఇండియన్ క్రికెట్‌లోనే గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. క్రికెట్ హిస్టరీలో గ్రేటెస్ట్ టీమ్ అంటే ఆస్ట్రేలియా అంటారు. అసలు ఆస్ట్రేలియా టీమ్‌తో ఆడాలంటేనే చాలామంది భయపడతారు. అలాంటి ఆస్ట్రేలియా టీమ్ పైన సెంచరీ కొట్టడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఈ యొక్క ఇన్నింగ్స్‌తో జెమిమా రోడ్రిగ్స్ వచ్చేసి హిస్టరీ అనేది క్రియేట్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్స్ మాత్రమే కాదు, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా చాలా బాగా ఆడింది. సో, ఈ మ్యాచ్ గెలిచినందుకు క్రెడిట్ అనేది ఇద్దరికివ్వాలి. అయితే ఇండియాకి, ఇంకా ఆస్ట్రేలియాకి ఈ రెండిటి మధ్య జరిగిన ఈ మ్యాచ్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనుక ఈ ఛానల్‌ని ఇప్పుడే చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ అనేది చేయండి. అయితే వీడియోలోకొచ్చేస్తే ఇండియాకి, ఇంకా ఆస్ట్రేలియాకి మ్యాచ్ అనేది జరిగింది. ఈ మ్యాచ్ అయితే లీగ్ స్టేజ్ కాదు. ఇదొచ్చేసి సెమీఫైనల్ మ్యాచ్. నార్మల్‌గా సెమీఫైనల్ మ్యాచ్ కానీ, ఫైనల్ మ్యాచ్ కానీ ఇలాంటి మ్యాచెస్ జరిగినప్పుడు ప్రెషర్ అనేది ఉంటుంది. సో, ఈ మ్యాచ్ జరిగినప్పుడు ఇండియాకి, ఇంకా ఆస్ట్రేలియాకి రెండు వైపులా ప్రెషర్ అనేది ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే ఇండియా పైన ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది. ఆస్ట్రేలియా పైన ప్రెషర్ అనేది ఉండదు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం వచ్చేసి ఒక వరల్డ్ ఛాంపియన్. ఆస్ట్రేలియా టీం ఇప్పటికే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు వరల్డ్ ఛాంపియన్ అయింది. అలాంటి ఒక ఛాంపియన్ టీం ఎదుటి వారికి ప్రెషర్ అనేది పెడుతుంది కానీ వాళ్ళకి మాత్రం ఉండదు. ఆస్ట్రేలియా టీం అయితే కూల్గా ఆడుకుంటూ 338 రన్స్ కొట్టింది. ఆస్ట్రేలియన్ టీం ప్లేయర్స్ వచ్చేసి ఏ ప్రెషర్ లేకుండా చాలా కూల్గా ఆడారు. ఉమెన్స్ క్రికెట్లో ఇప్పటివరకు 338 పరుగుల్ని ఎవరూ చేసి చేయలేదు. అలాంటి పెద్ద టార్గెట్ని వాళ్ళ టీం వచ్చేసి మన ఇండియాకి ఇచ్చింది. ఇంత పెద్ద టార్గెట్ చేసింగ్ చేస్తున్నప్పుడు మన ఇండియన్ ఓపెనర్స్ అయితే చాలా తొందరగా హ్యాండ్ ఇచ్చారు. షఫాలి వర్మ ఇంకా స్మృతి మందన వీళ్ళిద్దరూ కలిపి కనీసం 50 అంటే 50 రన్లు కూడా కొట్టలేదు. ఇంత తొందరగా వికెట్లు పడిపోగానే ఇండియా అయితే ఓడిపోతుంది అనుకున్నారు. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో జెమిమా రోడ్రిగ్స్ ఇంకా హర్మన్‌ప్రీత్ కౌర్ ఇద్దరు క్రీజ్లోకి వచ్చారు. క్రీజ్లోకి వచ్చాక అనవసరమైన షాట్స్ ఆడకుండా చాలా అంటే చాలా నీట్గా హ్యాండిల్ చేశారు. జెమిమా అయితే స్టార్టింగ్లో సెటిల్ అవ్వడానికి టైం తీసుకుంది. అలానే హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా. వీళ్ళిద్దరు వచ్చేసి చాలా అంటే చాలా కూల్గా హ్యాండిల్ చేశారు. తర్వాత ఇద్దరు కలిసి హిట్టింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇంకో 10 బాల్ ఆడుంటే హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా సెంచరీ చేసేది, కానీ అవుట్ అయిపోయింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అవుట్ అవడంతో జెమిమా రోడ్రిగ్స్ పైన ప్రెషర్ అనేది పడింది. అంత ప్రెషర్లో ఉండి కూడా లాస్ట్ వరకు అవుట్ అవ్వకుండా ఉండి టీంని గెలిపించింది. జెమిమా రోడ్రిగ్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలాసార్లు హ్యాండ్ ఇస్తారు, కానీ జెమిమా మాత్రం అలా ఇవ్వలేదు. చాలా అంటే చాలా కూల్గా హ్యాండిల్ చేసింది. అలాగే హర్మన్‌ప్రీత్ కౌర్కి కూడా క్రెడిట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే హర్మన్‌ప్రీత్ కౌర్ వచ్చేసి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చింది. జెమిమాకి మంచి సపోర్ట్గా నుంచుంది. సో, వీళ్ళిద్దరు కలిసి ఇండియాని గెలిపించారని చెప్పాలి. ఫైనల్స్లో కూడా సౌత్ ఆఫ్రికాతో ఇలా కూల్గా ఆడి గెలవాలని కోరుకుందాం. వీడియోని చూసి వెళ్ళే ముందు ఇండియా అని కామెంట్ చేయండి. సో, ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.